ఇల్లు కావాలి బాబు, ఇల్లు అద్దెకిల్లు కావాలి బాబు, అద్దెకిల్లు. ఏమిట్రా వాగుడు, బిందెలకి మాటలేసేవాళ్లాగా? వాగకపోతే మనకిల్లు కావాలన్న ఓనర్లకు ఎట్లా దొరుకుతుంది? చాలేరా ఎదవ్వాగుడు. ఎవడైనా కొత్తిల్లు చూసుకుని పాతిల్లు ఖాళీ చేస్తాడు, అంతేగాని ఇట్ట తట్టా బుట్ట రిక్షాల్లో వేసుకుని రోడ్డమ్మడ పడ్డు ఇంటి కోసం. అయినా నువ్వు ఏ పని చేసినా ఇట్టగా తగలాడుతుంది. నన్నేం చేయమంటావే? ఉన్నట్టుండి ఆ ఇంటి ఓనర్ గాడు ఒక రికార్డింగ్ డాన్స్ ఉంచుకుంటాడని నేను అనుకున్నానా? దానికోసం వెంటనే మనల్ని ఇల్లు ఖాళీ చేస్తాడని నేను అనుకున్నానా? అప్పటికే వాడి కాళ్ళు గడ్డం పట్టుకుని ఓ వారం రోజులు ఓపిక పట్టు బాబు అన్నాను. ఆ రికార్డింగ్ డాన్స్ ఓపిక పట్టలేదు, మన తట్టపట్ట ఖాళీ చేయించాడు. చాలే నోరుమొయ్యి. ఇదిగో అబ్బాయి, ఇక నా వల్ల కాదు, నేను అడుగు తీసి అడిగి వేయలేను. ఏ రిక్షా ఆపువాయి. ఇదిగో నా అబ్బాయి, నువ్వు ఇల్లు చూసి ఇదిగో అమ్మమ్మ మన ఇల్లు అనేదాకా నేను ఈ రిక్షాలోంచి దిగను. ఇల్లు అద్దెకిస్తారంటే ఎందుకేమండి? మీ అదృష్టం కొద్దీ ఇవాళ ఇల్లు ఖాళీ అయింది. ఇంత ముందు ఎవరుండేవారండి? ఓ సోషల్ వర్కర్. పాపం ఎంత చేత ఖాళీ చేస్తుందో. ఆవిడ ఖాళీ చేయటం ఏంటండి? ఆవిడకి మరీ సోషల్ సర్వీసు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. నేనే ఇల్లు ఖాళీ చేయమన్నాను. ఓహో, ఇంతకీ మీరు ఫ్యామిలీ మనిషేనా? ఫ్యామిలీ అంటే పెళ్ళవలేదనుకోండి, అమ్మమ్మ ఉందండి. అయితే వచ్చి ఇల్లు చూసుకోండి. అమ్మమ్మా రావే. అమ్మా ఉమా, వస్తున్నానన్నా. ఈ 50 రూపాయలు ఇంటి ఖర్చుకుంది. వంట అయింది, భోజనానికి రండి. అలాగే. నాన్న ఏ అమ్మా, కాలేజీకి వెళ్ళావా? వెళ్ళే నాన్న. నాన్న, ఆ, మా కాలేజీ వాళ్ళంతా నాగార్జున సాగర్ ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు. అలాగా. అవునన్నా, 150 రూపాయలు ఇస్తే భోజనాలు, ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకుంటారట. ఇప్పుడు 150 రూపాయలు ఇచ్చి ఎక్స్కర్షన్కి వెళ్ళే అవకాశం మనకు లేదమ్మా. ఏమనుకోవద్దు. అందరూ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అంత డబ్బు లేకపోవడం వల్ల నువ్వు రాలేదనుకుంటారు, అంతే. అలాగేమనుకోరు, పిసినార్తనం కొద్దీ రాలేదనుకుంటారు. పోనీ అలాగే అనుకోని మనకి నష్టమే ఉంది. నువ్వు బట్టలు మర్చుకుని భోజనానికి రానన్నా. అరుణా, నీకు వడ్డిస్తాను రావే, ఏ తర్వాత తింటాలే. ఇదిగో నాన్న. ఏమిటోనమ్మా, ప్రతిరోజు ఈ నిద్ర మాత్రం వేసుకుంటే తప్ప నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. అరుడు భోంచేసిందమ్మా? లేదు, ఇంకా చదువుతూనే ఉంది. రేయ్ బుజ్జి, ఏమిట్రా ఎదవ కలవరింతలో నువ్వు? లేలే, ఎవరో బయట తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవరండి? ఆత్మందా? పడుకుంది. లెక్కొట్టు లెక్కొట్టు. ఎందుకు? బంగారు పూట వరహాల రాజు గారు వచ్చారు. బంగారు కొట్టు ఏమిట్రా? ఎవరో వచ్చారు నీ కోసం లేకొట్టమన్నారు. ఎవరు? ఎవరో బంగారు కొట్టు వరాలు గారంట. బంగారు కుట్టు వరాలు రాజా? ఆడేవాడ్రా? ఎందుకు వచ్చాడు? అవును, ఎందుకు వచ్చాడు? పాప ఎందుకు? 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, విజయనగరం పాపే కావాలంటున్నాడు. ఓహో, ఫుల్ నైట్ బుకింగ్. సరే. రాస్కల్, ఇదేమన్నా సాని కొంపరుకున్నావా? అదేంటయ్యా, పాప ఉందా అంటే ఉందన్నావుగా. పాపంటే మా అమ్మమ్మ పాపాయమ్మ అనుకున్నారా రాస్కల్? ముట్టెనంటే ముక్కు మూతి ఏకమైపోతాయి, జాగ్రత్త. ఏంటయ్యో అంత కోపం? ఒకరోడికే అంత కోపం ఉండకూడదు. చెప్పు ఎవర్రా బుజ్జి నన్ను గురించి అడుగుతున్నారు? నేను కాదులే, అదెవరితో విజయనగరం పాపట. విజయనగరం పాప అంటే నేనేరా? నువ్వు కదే. నేనేరా బాబు. ఏం చేతంటే మీ తాతయ్య నన్ను కాపురానికి తీసుకురావటమే విశాఖపట్నం తీసుకొచ్చారు. మా పక్కింట్లో ఇంకొక పాపాయం ఉండేది. మా ఇద్దరు పేర్లు వ్యత్యాసం తెలుసుకోవటానికి మా పుట్టింటి వారు విజయనగరం వాళ్ళు కదా, అందుకని నన్ను విజయనగరం పాప అనేవాడు. అరే అదేమిట్రా, ఈ అర్ధరాత్రి నా కోసం ఎవరు వచ్చారా? అబ్బా, నీకోసం కాదే తల్లి. మరి అది అదెవరితో నీకెందుకని
అదెవతో సోషల్ వర్కర్ అని ఇంట్లోంచి పంపించేసాను చూడు, అది చేసే సోషల్ సర్వీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫుల్ నైట్ బుకింగ్ అది ఇప్పుడే తెలుసుని. ఇక మనం ఇంట్లో ఉంటే మన పరువు దక్కదు. రేపు పొద్దునే ఖాళీ చేసేద్దాం, మనశాంతి పడుకో. ఇందులో పరుగు పోయే విషయం ఏముందా? అర్థం పిచ్చెక్కింది అదవుకి. చిచ్చే